హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3 గ్లాసుల ఇడ్లీ రవ్వని తీసుకోవాలి. ఈ 3 గ్లాసుల ఇడ్లీ రవ్వకు 1 గ్లాస్ దాకా మినపగుళ్ళను తీసుకోవాలండి. ఈ మినపగుళ్ళు అనేటివి ఇలా మీడియం సైజులో తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా నీట్గా కడిగి 6 గంటల పాటు నాననివ్వాలి. ఇది ఇలా నానిన తర్వాత మినపగుళ్ళని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మినపగుళ్ళు అనేటివి మనకు పర్ఫెక్ట్గా మిక్సీ పట్టిందో లేదో అని తెలుసుకోవాలంటే ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని కొంచెం పిండి ముద్దని ఇందులో వేస్తే ఇలా పైకి తేలిందంటే పర్ఫెక్ట్గా అయినట్టు. ఇప్పుడు ఈ పిండి ముద్దని పూర్తిగా ఈ ఇడ్లీ రవ్వ బ్యాటర్లో వేసి బాగా ఒకసారి కలపాలి. ఇప్పుడు ఇది బాగా కలిపిన తర్వాత ఓవర్ నైట్ పూర్తిగా నానబెట్టాలండి. ఇందులో నేను సాల్ట్ కానీ సోడా కానీ వేయట్లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా పులిసిపోతుందండి. ఇప్పుడు దీన్ని మరోసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనకు ఎంత కావాలి అంటే అంత వేరే బౌల్లో కొంచెం ఇడ్లీ బ్యాటర్ని తీసుకొని ఇప్పుడు ఇడ్లీ మాల్స్లో ఇలా కొంచెం కొంచెం వేస్తూ అన్ని ఇడ్లీ మాల్స్కి ఇలా చిన్న చిన్న ఇడ్లీలు వేసుకొని ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవిరికి సరిపడా వాటర్ని వేసుకొని వాటర్ ఆవిరైన తర్వాత ఇలా 5 to 10 minutes వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఇలా కుక్ అయ్యేలోపు మనము చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. వీటి కోసము 1 కప్ దాకా వేరుశనగపప్పు ఇలా దోరగా వేయించి ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని 4 పచ్చిమిర్చీలు అలాగే రుచికి సరిపడా సాల్ట్, పుదీనా వీటిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలు అనేటివి రెడీ అయ్యాయండి. చూడండి, ఇలా స్పూన్తో ఇలా మెల్లిగా సర్వ్ చేసుకోవాలండి. ఇడ్లీలు అనేటివి చాలా సాఫ్ట్గా హోటల్ స్టైల్లో మనకు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. బాయ్ అండి.